మనం జ్ఞానం చేత అర్థించి మహామంత్రం చేత స్వామిని ధ్యానించుకుంటూ మనం ప్రయాణం చేసినట్లయితే మనం ఆ యొక్క గురు మహాశక్తిని తెలుసుకొని తరించేటువంటి అవకాశం ఉంది. ఆ గురు మహాశక్తి యొక్క స్వరూపం అది తేజస్వరూపంగా మన యొక్క మనోనేత్రాల యందు మనకి ఆ యొక్క మహోన్నతమైనటువంటి శక్తిని ప్రసాదిస్తుంది. అది ఒక అభౌతికమైనటువంటి రసస్వరూపమైనటువంటి తేజస్సుగా మన యొక్క మనోదృష్టికి తెలియబడుతుంది. ఆ మనోదృష్టికి తెలియబడినటువంటి ఆ అభౌతికమైనటువంటి రసస్వరూపమైనటువంటి తేజస్సు యొక్క శక్తి మన యొక్క జీవాణువుల్లో ప్రసరింపబడినప్పుడు ఒక రకమైనటువంటి ఈ ప్రేరణ మనలో ఏర్పడి మనకి ఆ యొక్క తన్మయత్వాన్ని, ఆనందాన్ని, ఒక తెలియనటువంటి ఒక అభౌతికమైనటువంటి శక్తి మనలో ఆవహించి ఉంది అనేటువంటి ఆ రసస్వరూపమైనటువంటి శక్తి యొక్క విషయాన్ని మనం ఆనందించగలిగేటువంటి అవకాశం మనలో ఏర్పడుతుంది. ఆ విధమైనటువంటి స్థితి కొద్ది నిమిషాలు, కొద్ది నిమిత్తల కాలం మాత్రమే మనం అనుభవించేటువంటి అవకాశం ఉంది. అటువంటి ఆ తేజస్సు యొక్క శక్తి ఎప్పుడైతే మనం అనుభవించి మన యొక్క జీవాణువులు తరిస్తున్నాయో ఆ సమయంలో మన యొక్క జీవాణువుల్లో ఉన్నటువంటి కొన్ని రోగాలకు సంబంధించినటువంటి క్రిములు ఏదైనా ఉన్నట్లయితే ఆ జీవాణువుల యందు ఆవహించినటువంటి ఆ క్రిములు కానీ, ఆ బ్యాక్టీరియా కానీ, లేదా వైరస్ కానీ ఏదైనా ఉన్నట్లయితే ఆ రసస్వరూపమైనటువంటి తేజస్సు యొక్క శక్తి చేత ఆ యొక్క జీవాణువుల్లో దాగి ఉన్నటువంటి ఆ వైరస్లు, ఆ బ్యాక్టీరియా సంబంధించినటువంటివి ఆ యొక్క రసస్వరూపమైనటువంటి తేజస్సు చేత అవి తొలగిపోవడం జరుగుతుంది. అవి ఆ యొక్క జీవాణువుల నుండి వెడలిపోవడం జరుగుతుంది. ఆ విధంగా ఆ జీవాణువులకు పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం ఏర్పడుతుంది. ఆ విధంగా మనం ఆ మహామంత్రం యొక్క శక్తి యొక్క రసస్వరూపమైనటువంటి తేజస్సు మన యొక్క అనారోగ్యకరమైనటువంటి జీవాణువులను ఆరోగ్యకరమైనటువంటి జీవాణువులుగా పరిణామ రూపంలో మార్చి తరింపజేసుకునేటువంటి అమోఘమైనటువంటి శక్తి మన యొక్క అనుభవంలో మనకే తెలియబడుతుంది. ఆ విధంగా మన యొక్క మహామంత్రి యొక్క ధ్యానం చేత, లక్ష్యం చేత మనం ఆ యొక్క రసస్వరూపమైనటువంటి తేజస్సు మనం పొందగలిగినప్పుడు మనలో ఉండేటువంటి అనారోగ్యాన్ని కూడా ఆ యొక్క మహామంత్రి యొక్క యౌగికమైనటువంటి శక్తి చేత మనం తొలగించుకునేటువంటి విధానం మన యొక్క అనుభవంలో మనకే తెలియబడుతుంది. అటువంటి అనుభవపూర్వకమైనటువంటి స్థితిని పొంది తరించడం చేత మనకున్నటువంటి ఆ యొక్క అనారోగ్యకరమైనటువంటి జీవాణువులను ఆరోగ్యకరమైనటువంటి జీవాణువులుగా మార్చుకునేటువంటి మహోన్నతమైనటువంటి శక్తి ఈ మహామంత్రంలో నిండినది. ఎవరైతే ఈ యొక్క మహామంత్రాన్ని పరిపూర్ణమైనటువంటి భక్తి, విశ్వాసము, లక్ష్యం చేత అర్థించి ఆ యొక్క మంత్రమే గురువు, గురువే మంత్రస్వరూపం అనేటువంటి లక్ష్యసిద్ధితో, సంకల్పంతో మనం ప్రయాణం చేస్తామో అదే మనకి మానసికమైనటువంటి దివ్య ఔషధము. అంతే ఈ రోగాలన్నీ మనసుని తాకుతూ ఉంటాయి, మనసు ద్వారా శరీరానికి ఆవహిస్తూ ఉంటాయి. అంచేత మనసు ద్వారా ఆవహించి శరీరానికి తాగేటువంటి రోగాలన్నీ కూడా నివారింపబడేటువంటి దివ్య ఔషధము. శరీరానికైతే రోగం వచ్చినట్లయితే అది ప్రత్యేకమైనటువంటి ఔషధ విధానం చేత ఆ యొక్క శారీరక పరమైనటువంటి ఆ యొక్క రోగాన్ని న్యాయం చేసుకోవచ్చు. మనస్సు పరంగా శరీరానికి ఆవహించినటువంటి రోగం ఏదైనా ఉన్నట్లయితే దానిని ఈ యొక్క మహామంత్రం యొక్క యౌగికమైనటువంటి శక్తి చేత నివారింపజేసుకునేటువంటి అవకాశం ఉంది. అది అనుభవ రూపంలో వారు పొందినటువంటి వారికి మాత్రమే అది తెలియబడేటువంటి అవకాశం ఉంది. అటువంటి అనుభవాలు పొంది వారి మానసికంగా మానసు రూపంగా శరీరానికి ఆవహించినటువంటి రోగాన్ని నివారింపజేసుకునేటువంటి వారి యొక్క అనుభవాల్లో వారు తెలియచేయటం జరిగింది. ఈ విధంగా మహామంత్రం ఒక దివ్య యౌగికమైనటువంటి శక్తి, ఒక దివ్య యౌగికమైనటువంటి ఔషధం. ఆ యొక్క ఔషధాన్ని మనం ప్రతిరోజు మనం మహామంత్రాన్ని మనసులో మననం చేసుకున్నట్లయితే ఆ ఔషధం మన యొక్క మనస్సు స్వీకరిస్తూ ఉంటుంది, తరిస్తూ ఉంటుంది ఆ యొక్క ఔషధాన్ని. ఆ విధంగా ప్రతిరోజు ఆ యొక్క మహామంత్ర స్వరూపమైనటువంటి మననం అనేటువంటిదే ఔషధం. ఆ ఔషధాన్ని మన యొక్క మనసులో మనం ప్రసరింపజేసుకుని అది జీవాణువులకు మనసు ద్వారా జీవాణువుల్లో ప్రసరింపబడినప్పుడు ఆ జీవాణువుల్లో ఆ యొక్క మహామంత్రం యొక్క శక్తి ప్రసరింపబడి మన యొక్క జీవాణువుల్లో ఉండేటువంటి అనారోగ్యకరమైనటువంటి జీవాణువులను ఆరోగ్యకరమైనటువంటి జీవాణువులుగా పరిణామ రూపంలో అది పరిణితి చెందేటువంటి అవకాశం కలుగుతుంది. అటువంటి ఉత్కృష్టమైనటువంటి యౌగికమైనటువంటి శక్తి యొక్క మహామంత్రంలోనూ తాత్విక
జ్ఞానం యందు కూడా నిండి ఉన్నది. ఇది ఎవరైతే వారి యొక్క అనుభవాలు పొంది తరిస్తారో వారికి అందులో ఉండేటువంటి స్వానుభవంలో ఉండేటువంటి విషయం అది మహత్యం కింద పరిగణింపబడుతుంది. అటువంటి స్వానుభవపూర్వకమైనటువంటి మహత్యాలు యొక్క పీఠంలో అనుభవపూర్వకంగా భౌతికమైనటువంటి విధానంలో తెలియజేసేటువంటి శక్తి మనకు నిరూపణ కాబడుతుంది. అంతటి ఈ యొక్క తత్వం, ఈ యౌగికమైన ఆధ్యాత్మిక తత్వం, ఈ మహామంత్రం, ఈ రెండు కూడా మన అనుభవంపై మోసి ఉన్నటువంటి తత్వస్వరూపం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వం. అదే తాత్వికమైనటువంటి జ్ఞానాన్ని, సద్గురు ప్రసాదించినటువంటి మహామంత్రాన్ని మననం చేసుకోవడం అనేటువంటి లక్ష్యాన్ని మనం చేరుకున్నట్లయితే అదే మన యొక్క సమస్యల్ని, తాపత్రయాల్ని మనకు పరిష్కరిస్తూ భౌతికమైనటువంటి విధానం నుండి అభౌతికమైనటువంటి విధానంగా ఉండేటువంటి పరమాత్మ స్వరూపంలో లీనం కాబడేటువంటి స్థితిని ప్రసాదిస్తుంది. అటువంటి స్థితిని పొంది తరించేటువంటి మౌనత్వమైనటువంటి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా సభా సభ్యులకు నా యొక్క మనవి. స్వామి జ్ఞాన రహస్యాలన్నింటినీ కూడా ఒక్కొక్క వారం కూడా మనకి వివరిస్తూ మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని నిర్మూలింప చేసి ఆ యొక్క రసస్వరూపాన్ని గ్రహించేటటువంటి శక్తిని ప్రసాదిస్తున్నారండి స్వామి. మరి ఈ రోజున ఎంత గొప్ప ఉపన్యాసం మనందరూ కూడా గ్రహించినట్లయితే దాంట్లో ఉన్నటువంటి రహస్యం మనకు తెలియబడుతుంది. అంచేత భౌతికంగా ఉండేటటువంటి అనారోగ్యాలు, అదేవిధంగా ఇంకా ఇతర రకాలైనటువంటి విషయాలు, అదేవిధంగా మన ఆత్మ జ్ఞానామృతాన్ని పొందేటటువంటి విషయం, అదేవిధంగా మనం ఏ విధంగా ఆ స్వామి యొక్క మహామంత్రాన్ని, స్వామి యొక్క ఆ తేజస్సులో ఏ విధంగా మనం ఆ నిరూపణ చేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని అన్నీ కూడా స్వామి మనకి చాలా ఉదాహరణపూర్వకంగా వివరించారు. మరి ఆ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా మనం అనుభవపూర్వకంగా గ్రహించి తుది శ్వాస విడిచేంత వరకు కూడా పీఠాన్ని విడవకూడదు, మంత్రాన్ని విడవకూడదు. అటువంటి విధానంలో మనం నడుచుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయాల్సిందిగా మనవి. మన రాజమండ్రిలో కూడా స్వామి చాలా వైభవంగా నడిపించారు జన్మదినోత్సవ సభ. అవతారి హుస్సేన్ షా సద్గురువర్ల యొక్క జన్మదినోత్సవ సభను మరి ఎంత వైభవంగా నడిపించారంటే అంత బాగా నడిపించారండి. అక్కడ కార్యకర్తలు కూడా అందరూ కూడా ఒకరిని మించి ఒకరు సేవాభావంతో అక్కడ కార్యక్రమాలు నిర్వహించుకున్నారు. ఇది నా డ్యూటీ, ఇది నేను చేసుకోవాలి అనేటువంటి విధానం అక్కడ కార్యకర్తలు అందరిలోని కూడా కనబడింది. అంచేత గెస్టులు తీసుకొచ్చేవారు. అదేవిధంగా భోజనాల సెక్షను, ఇన్విటేషన్స్, అదేవిధంగా ఇంకా మైక్ సెక్షన్, ఒకటి కాదండి, అన్ని సెక్షన్ల వారు కూడా ఎక్కడికక్కడ వారు చక్కగా అంకిత భావంతో చేసుకోవడం వల్ల అక్కడ సభ చాలా వైభవంగా జరిగిందండి. మరి ఆ విధంగా కార్యకర్తలందరూ కూడా ఎక్కడెక్కడ మీటింగులు జరుగుతున్నప్పటికీ కూడా, ఎక్కడ స్వామి సమావేశాలు జరుగుతున్నప్పటికీ కూడా అటువంటి అంకిత భావం, మనం ఐక్యతా భావం అనేటువంటిది ప్రదర్శించినట్లయితే అన్ని సభలు కూడా చాలా వైభవంగా నిర్వహింపబడతాయి. అటువంటి విధానాన్ని మనందరూ కూడా రాజమండ్రిని చూసి మనందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. తర్వాత రేపు ఆదివారం నాడు 18వ తేదీన ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా బౌరువాకలో మెగా మెడికల్ క్యాంప్ని ఏర్పాటు చేస్తారు స్వామి. అంచేత బౌరువాక మరియు పరిసర గ్రామాల సభ్యులందరూ కూడా ఆ యొక్క మెగా మెడికల్ క్యాంపులో ఉన్నటువంటి సేవలందరినీ కూడా సద్వినియోగం చేసుకోండి. మీ గ్రామాలకి పాంప్లెట్స్ కూడా రెడీగా ఉన్నాయి. ఇవి మనకి తత్వజ్ఞానం కార్యాలయంలో రేఖ అప్పలరాజు గారి దగ్గర ఉంటాయండి. ఒక్కొక్క గ్రామానికి 2-3 తీసుకుని వెళ్ళండి. అక్కడ ఈ క్యాంపులకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా వారికి కూడా తెలియచేయండి. ఈ విధంగా ఇంకా మనం ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలి అంటే ఉమరాల్ ఇషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ మంచి బలీయంగా ఉండాలి. అది మరి బలీయంగా ఉండాలి అంటే అది మన సభ్యుల మీద ఆధారపడి ఉందన్నమాట. అందుచేత మనం ఎంతవరకు సహాయపడగలం అనేటువంటిది మనం ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకుని మేము పలానా కార్యక్రమానికి సహకరిస్తామని చెప్పి ముందుకు వచ్చినట్లయితే, మన డాక్టర్ ఆనంద్ గారికి మీ పేరు చెప్పినట్లయితే వారు మీ పేరు రాసుకుంటారు. ఎప్పుడైనా
ఇటువంటి ప్రత్యేక కార్యక్రమాలు సేవలో చేసేటప్పుడు అప్పుడు మీకు ఫోన్ చేసి మీకు ఏ విధంగా మీరు ఇందులో ఇన్వాల్వ్ అవ్వచ్చు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తారు. అంచేత ఆసక్తి ఉన్నటువంటి వారు ఏ వారం అయినా సరే మన రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కూడా ప్రతి ఒక్కరు కూడా శక్తి వంచన లేకుండా సహకరించవలసిందిగా మనవి. రాధా
విరాట్టు నుండి విడివడిన తేజస్సు ఓంకార రూపమైన మానవునిగా పరిణామము చెందినది. ఈ పాటలో సంసార సాగరంలో ఉన్న మానవునికి ముక్తినిచ్చే మార్గము సుషుమ్న ద్వారా సృష్టి ఆరంభంలోనే నిర్మాణమైనదని సద్గురువు ప్రబోధిస్తున్నారు. హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవ హారతి జయ జయ హారతి గై కొనుము స్వామి హారతి జయ జయ హారతి నీరాజనములుని పేరు పేరున గూర్చి నీరాజనములుని పేరు పేరున గూర్చి ఆరాధించుచు భక్తి అర్పించు కర్పూర హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవ హారతి జయ జయ హారతి గై కొనుము స్వామి హారతి జయ జయ హారతి పరమ భక్తులు జ్ఞాన భరిత సాధ్వి మనులు పరమ భక్తులు జ్ఞాన భరిత సాధ్వి మనులు కరములు మోక్షి విరి పళ్ళే రమున నిచో హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవ హారతి జయ జయ హారతి గై కొనుము స్వామి హారతి జయ జయ హారతి పరతత్వ తేజమున వరములు మాకిచ్చి పరతత్వ తేజమున వరములు మాకిచ్చి అరయు మరవిష సద్గురు నరసి నటుల ఇదిగో అరయు హుసేనిష సద్గురు నరసి నటుల ఇదిగో అరయు మొహియుద్దీన్ బాషా సద్గురు నరసి నటుల ఇదిగో హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవ హారతి జయ జయ హారతి గై కొనుము స్వామి హారతి జయ జయ హారతి హారతి జయ జయ హారతి హారతి జయ జయ హారతి ఓం శ్రీ సద్గురభ్యో నమః. సభ్యులంతా కూడా మళ్ళా ఎక్కడ వారు అక్కడే కూర్చోవలసింది. ఎవరు